స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. నగరంలో కురుస్తున్నటువంటి కుండపోత వర్షంతో హుస్సేన్ సాగర్ నిండు కుండలా ప్రవహిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం నేను హుస్సేన్ సాగర్ దగ్గర ఉన్నాను. ఒకసారి విజువల్స్లో చూసుకోవచ్చు. మొత్తం వాటర్ ఫ్లో ఏ విధంగా ఉందో, మొత్తం ప్రమాదకర స్థాయిలో వాటర్ ఫ్లో అనేది మనకు కనిపిస్తూ ఉన్నది. దాదాపు ఎగువ నుంచి వస్తున్నటువంటి వాటర్ కావచ్చు. ఇంకోవైపు నగరంలో దాదాపు 5 రోజుల నుంచి కంటిన్యూస్గా వర్షం వస్తుంది. ఇంకోవైపు అటు బంజారా నాలా కావచ్చు, పంజగుట్ట నాలా, పికెట్ నాలా నుంచి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి మొత్తం కూడా హుస్సేన్ సాగర్లో కలుస్తుంది. దీంతో ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుందని చెప్పుకోవచ్చు. దాదాపు 500 వరకు క్యూసెక్ల వాటర్ అనేవి వచ్చి కలవడంతో దాదాపు దిగువకు 600 క్యూసెక్ల వాటర్ అనేవి విడుదల చేస్తున్నారు అధికారులు. ఏదైతే తూముల నుండి ఇటు కింది దిగువ ప్రాంతాలకు ఏదైతే వదులుతున్నారో ఇవి డైరెక్ట్ పోయి మూసీ నదిలో కలుస్తాయి. దీంతో ఇప్పటికే హుస్సేన్ సాగర్ చుట్టూ ఉన్నటువంటి ఎవరైతే పరిసర ప్రాంత ప్రజలు ఉంటారో వాళ్ళతో పాటు మూసీ పరివాహక ప్రాంత ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. ఎందుకంటే రానున్నటువంటి 2 రోజుల పాటు కూడా అతి భారీ నుండి అత్యంత భారీ వర్షాలు ఉండడంతో ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా అధికారులు సూచనలు జారీ చేస్తున్నారు. ఏ క్షణమైనా వాళ్ళు సురక్షిత ప్రాంతం తరలి వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలంటూ కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేసిన ఇప్పటికే కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో ఇటు జంట జలాలు సైతం ఒక ప్రమాదకర స్థాయిలో ప్రవేశించి ఇప్పటికే 6 గేట్లు ఎత్తి దిగువనకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇంకోవైపు ఏదైతే మూసీ పరివాహక ప్రాంత ఏరియాలైనటువంటి ముషరంబాగ్ బ్రిడ్జ్ మీద వాటర్ అనేది చాలా డేంజరస్గా ప్రవహిస్తుండడంతో ఇప్పటికే ఒకవైపు ఆ బ్రిడ్జిని పూర్తిగా క్లోజ్ చేసి మొత్తం కూడా వేరే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్ళాలంటే అక్కడ నుండి వెళ్ళే వాహనదారులకు సూచిస్తున్నారు. మొత్తం మీద రానున్నటువంటి 2 రోజుల పాటు కూడా భారీ వర్షాలు ఉండడంతో ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ఎప్పటికప్పుడు ఇటు ఫ్లడ్ అలర్ట్స్ ఎవరైతే మూసీ పరివాహక ప్రాంత ప్రజలు, అదేవిధంగా హుస్సేన్ సాగర్ పరివాహక ప్రాంత ప్రజలు ఎవరైతే ఉంటారో ఎప్పటికప్పటికి అప్రమత్తం చేస్తున్నారు. ఇక్కడ అధికారులు అటు జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, ఇంజనీరింగ్ విభాగం ఎప్పటికప్పటికి ఇక్కడ ఉన్నటువంటి ఎన్ని క్యూసెక్ల వాటర్ ఇక్కడికి వాటర్ దిగువకు విడుదల చేస్తున్నారని కూడా ఎక్కడికక్కడికి ఇప్పటికే కంట్రోల్ రూమ్కి సమాచారం అందిస్తున్నారు. ఇప్పటికే కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో ఇప్పటికే స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ఇటు నగరానికి రెడ్ అలర్ట్ కొనసాగుతుంది. నగరంతో పాటు 8 జిల్లాల వరకు రెడ్ అలర్ట్ కొనసాగుతుంది. మిగతా జిల్లాలకు ఆరెంజ్, అదేవిధంగా ఎల్లో అలర్ట్ కొనసాగుతున్నది. ఒకవైపు ఇప్పటికే అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడనం అనేది రానున్నటువంటి 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉంది. మరింత బలపడితే అత్యంత భారీ వర్షం దాదాపు 20 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదవడానికి అవకాశాలు ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే దీంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమయ్యి ఇక్కడ ఉన్నటువంటి జోనల్ కమిషనర్లతో ఎప్పటికప్పటికి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తుంది. పరిస్థితి ఏ విధంగా ఉంది, ప్రధానంగా లోతట్టు ప్రాంతాల్లో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, ఇంకోవైపు శిథిలావస్థ చెందినటువంటి భవనాలు ఏవైతే ఉంటాయో వాటిని వెకేట్ చేయాలి. చాలా వరకు కూడా వాటిని మొత్తం కూడా ఖాళీ చేస్తున్నారు. ఎందుకంటే ఒకవైపు వాటర్తో పాటు ఇంకోవైపు ఏదైతే వర్షంతో పాటు ఇంకోవైపు ఉరుములు మెరుపులకు ఉన్నటువంటి భారీ వర్షాలు, ఈదురుగాలు కూడా రావడంతో గోడలు కూలే శిథిలావస్థ చెందినటువంటి గోడలు కూడా కూలే అవకాశం ఉంటే ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా సూచనలు జారీ చేస్తున్నారు. మొత్తం మీద రానున్నటువంటి 3 రోజుల పాటు ఇటు నగరానికి ఎంతో కీలకమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే జంట జలాశయాలు అనేవి ఒకవైపు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. దాన్ని దాదాపు 6 గేట్లు ఎత్తారు. 6 గేట్లు ఎత్తి వాటర్ మొత్తం కూడా దిగువకు విడుదల చేస్తున్నారు. మూసీ నదిలోకి వాటర్ పై కలుస్తుంది. ఇంకోవైపు హుస్సేన్ సాగర్ పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. దాదాపు 600 క్యూసెక్ల వాటర్ అనేవి ఇటు దిగువకు విడుదల చేయడంతో అవన్నీ పోయి కూడా మూసీ నదిలో కలుస్తుంటే ఖచ్చితంగా జాగ్రత్తలు ఉండాలంటూ కూడా సూచనలు జారీ చేసింది. దాదాపు నగరంలో ఉన్నటువంటి ప్రతి నాలా కనెక్షన్ అనేది హుస్సేన్ సాగర్కి లింకప్ అయి ఉంటుంది. దీంతో అన్ని నాలాల వరద నీరంతా కూడా వచ్చి ఇక్కడికి చేయడంతో ప్రమాదకర స్థాయిలో ప్రస్తుతం ప్రవహిస్తుంది. ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఫ్లడ్ అలర్ట్ కొనసాగుతుంది. ఇంకోవైపు రెయిన్ అలర్ట్ కూడా కొనసాగుతుంది. ఖచ్చితంగా నగర వాసులు జాగ్రత్తగా ఉన్నది. ఇప్పటికే ఒకవైపు కాలేజీలకు, స్కూళ్లకు విద్యాశాఖ ఇక్కడ ఒకవైపు సెలవులు ప్రకటించింది. 2 రోజుల పాటు రానున్నటువంటి 2 రోజుల పాటు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. రానున్నటువంటి 3 రోజుల పాటు కూడా హెవీ రెయిన్ అలర్ట్ ఇప్పటికే హైదరాబాద్ బృందాలు ఎక్కడికక్కడిగా ఒకవైపు సిచ్యువేషన్ వెంటనే నగరవాసులకు టెక్స్ట్ మెసేజ్ రూపంలో
నిర్వహిస్తున్నారు. ఇంకోవైపు కబడ్డీ కూడా లోయర్ ట్యాంక్ బండ్, అదేవిధంగా విద్యానగర్, నల్లకుంట ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలంటూ వాళ్ళు ఏ క్షణమైనా మూవ్ అవ్వడానికి వేరైతే సురక్షిత ప్రాంతాన్ని మూవ్ అవ్వడానికి సిద్ధంగా ఉండాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన. ప్రస్తుతం అయితే FTL లెవెల్ని దాటి ఒకవైపు హుస్సేన్ సాగర్ అని ప్రవేశం. FTL లెవెల్ అనేది మనకు 513.40 దగ్గర ఉంటుంది. ఇప్పుడు 513.50 దగ్గర ఇప్పుడు హుస్సేన్ సాగర్ నీటి మట్టం అయితే ఉన్నది. ప్రస్తుతం నీటి మట్టం అయితే ఆ విధంగా ఉండడంతో వెంటనే దిగువకు విడుదల చేసింది. దిగువకు దాదాపు 600 క్యూసెక్ల వాటర్ని విడుదల చేయడంతో ఇక్కడ ఎవరైతే చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంత ప్రజలు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందంటూ కూడా ఒకవైపు అటు ఇంజనీరింగ్ విభాగం, అదేవిధంగా జలమండలి అధికారులు ఎప్పటికప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి నగర వాసులను అయితే అలర్ట్ చేసిన పరిస్థితి మనకు ఓవరాల్గా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ కోటేశ్వర్తో కలిసి శిల్ప ఆర్టీవీ హైదరాబాద్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.